చాలా కాలం క్రితం చందనపూర్ అనే గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, నరేష్ మరియు మహేష్. వాళ్ళ స్నేహం నీ ఊరంతా ఉదాహరణగా చెప్పుకునేది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరికీ పెళ్ళైంది. ఆ తర్వాత వారి స్నేహం కాస్త శత్రుత్వంగా మారింది. ఉద్యోగం లేక నరేష్ ఒక బండి తీసుకొని దానిపై మటన్ కర్రీ అమ్మడం మొదలుపెట్టాడు. నరేష్ బండి వద్ద ఎప్పుడూ జనంతో గుమిగూడి ఉండేది. మహేష్ అక్కడ్నుంచి వెళ్తూ నరేష్ని చూసి ఇలా అనుకునేవాడు, నరేష్ ప్రతిరోజు చాలా మటన్ కర్రీ తెచ్చి అమ్ముతాడో, అంతా అయిపోతుంది. ఎంత డబ్బులు సంపాదిస్తున్నాడో. ఇలా ఆలోచిస్తూ మహేష్ అనుకున్నాడు, నేను కూడా అతని బండి ఎదురుగా ఒక మటన్ కర్రీ దుకాణం పెడితే బాగా డబ్బు సంపాదించగలను. ఇలా ఆలోచించి మహేష్ ఇంటికి వెళ్ళి తన భార్యకి జరిగిందంతా చెప్పాడు. ఇద్దరూ కలిసి కొంత డబ్బు కూడపెట్టి బండి తీసుకున్నారు. అదేవిధంగా మహేష్ కూడా మటన్ కర్రీ అమ్మడం మొదలుపెట్టాడు. 1-2 రోజులు గడిచినా మహేష్ బండి దగ్గరికి ఒక్క కస్టమర్ కూడా రావట్లేదు. అప్పుడు మహేష్ భార్య ఇలా అంటుంది, విన్నావా? ఇలా ఉంటే మన దుకాణం నడవదు. నరేష్ బండి దగ్గర మటన్, చికెన్ వాసన అంత ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి జనాలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. మనం అతనితో సరితూగాలంటే ముందుగా అతని మసాలా రహస్యాన్ని తెలుసుకోవాలి. అవును, అప్పుడు మాత్రమే మన దుకాణం నడుస్తుంది. సరే, రేపు ఉదయమే నేను నరేష్ ఇంటికి నిశ్శబ్దంగా వెళ్ళి అతని భార్య మసాలా ఎలా వేస్తుందో చూస్తాను. తర్వాత మనం కూడా అచ్చం అలానే చేద్దాం. మరుసటి రోజు ఉదయం మహేష్ నరేష్ ఇంటికి చేరుకుంటాడు. ఇంటి వెనుక ఉన్న కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తాడు. అప్పటికే నరేష్ భార్య మటన్ కర్రీ వండుతోంది. అక్కడి నుంచి ఆమె వేసే మసాలాలు అన్నీ చూశాక మహేష్ తన ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇంటికి వచ్చి నరేష్ భార్య చేసినట్టుగానే మటన్ కర్రీ తయారు చేశాడు. తర్వాత దాన్ని బండి మీద పెట్టి అమ్మడం మొదలుపెట్టాడు. చూడు, ఈరోజు మన దుకాణానికి కూడా కస్టమర్లు వస్తారు. మన మటన్ కర్రీ వాసన కూడా అతనిదెలా ఉంది. ఈరోజు రాకపోతే ఎప్పుడూ రారు అని భార్యతో అన్నాడు. ఇద్దరూ కొంతసేపు కస్టమర్లు వస్తారా అని ఆతృతగా ఎదురుచూశారు. కొంత సమయానికి చాలా మంది కస్టమర్లు మహేష్ బండి దగ్గరికి రావడం ప్రారంభించారు. దీన్ని చూసి నరేష్ భార్యకి అనుమానం వచ్చింది. చూడు, అతని బండి వద్ద వండిన మటన్ కర్రీ వాసన మన దుకాణం కర్రీలాగే ఉంది. అతడు మన ఇంటికి వచ్చి మన మసాలా రహస్యం తెలుసుకున్నాడేమో. అవును, అదే జరిగి ఉండొచ్చు. ఇక మీదట మనం మన ఇంటిపై కన్నేయాలి. మహేష్ లేదా అతని భార్య మన ఇల్లు వైపు వస్తే అప్పుడే మనం నీళ్లలో తడిసిన మసాలాలు, తారుమారు పదార్థాలు గిన్నెలో వేసేస్తాం. అలా చేస్తే వాళ్ళు తప్పుగా చూసి అదే మసాలా అని అనుకుంటారు. దాంతో వాళ్ళ వంట బాగా పాడవుతుంది. ఇలా ఆలోచించి నరేష్ మరియు అతని భార్య ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో మహేష్ మరియు అతని భార్య కూడా తమ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్నాక మహేష్ ఆ రోజు సంపాదించిన డబ్బు లెక్కపెట్టాడు. డబ్బు చూసి చాలా సంతోషపడ్డాడు. ఆ ఆనందంలో అన్ని మసాలాలు మర్చిపోయాడు. విన్నావా? నేనన్నీ మసాలాలు మర్చిపోయానే. ఏది గుర్తుకు రావడం లేదు. గుర్తొచ్చేది ఒక్కటే, మనం ముందు వాడిన మసాలాలు మాత్రమే గుర్తున్నాయి. నేనవి పూర్తిగా మర్చిపోయానంటే ఇక భిక్షగాడిగా మారాల్సిందే అని మహేష్ బాధగా అన్నాడు. అప్పుడు అతని భార్య ఇలా అంది, మీకు ఏ పని సరిగ్గా చేతకాదు. ఈ పని కూడా సరిగ్గా చేయలేకపోయారు. రేపు నేను కూడా మీతో వస్తాను. మసాలాలు ఎలా వేస్తారో నేర్చుకుంటాను. తర్వాత మనం కూడా రుచిగా మటన్ కర్రీ చేస్తాం. ఇంత ఆలోచించి ఇద్దరూ నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం కాగానే ఇద్దరూ నరేష్ ఇంటివైపు బయలుదేరారు. మహేష్ మరియు అతని భార్య వస్తున్నారనే విషయం నరేష్ గమనించి వెంటనే తన భార్యకు తెలిపాడు. అప్పుడు నరేష్ భార్య తారుమారు మసాలాలు వేయడం మొదలుపెట్టింది. వినండి, 2 రోజుల క్రితం మిగిలిన పప్పు తీసుకురండి. అలాగే పాడైన కూర కూడా తీసుకురండి. ఇవన్నీ కలిపితేనే అసలు రుచి వస్తుంది. ఏ మసాలా వాడినా దీనిలాంటి రుచి రాదు అని అంది. అది చూసిన మహేష్ మరియు అతని భార్య తమ ఇంటికి తిరిగి వచ్చారు.
ఇంటికి వచ్చి అదేలా తారుబారు మసాలాలు వేసి పాతగా మిగిలిన వంటకాలను కూడా మటన్ కర్రీలో కలిపేశారు. మటన్ కర్రీ తయారయ్యాక దాని బండి మీద పెట్టుకుని దుకాణానికి వెళ్ళిపోయారు. చాలాసేపు ఎదురుచూసిన తర్వాత 2 కస్టమర్లు వచ్చారు. వారిలో ఒకరు మటన్ కర్రీ తిన్న వెంటనే నేల కూలిపోయాడు. అతని పడిపోతున్నట్టు చూసి అక్కడ చుట్టుపక్కల చాలామంది కూడబడ్డారు. వారిలో ఒకరు ఊగిసలాడుతూ అడిగాడు, ఏయ్, నువ్వు మటన్ కర్రీలో ఏమి కలిపావో? నా స్నేహితుడు తిన్న వెంటనే కుప్ప కూలిపోయాడు. ఖచ్చితంగా నువ్వేదో కలిపి ఉంటావో. వాళ్ళు తిని పడిపోతే వాళ్ళ డబ్బులు, వస్తువులు దోచుకోవాలని చూసావు కదా అని అన్నారు కొందరు. మరొకరు ఇలా అరిచాడు, కాదురా, వీడు మన అందరినీ అనారోగ్యానికి గురి చేయాలనుకుంటున్నాడు. నరేష్తో పోటీ పడి తారుమారు వంట చేస్తూ మనకి చెడు ఆహారం ఇస్తున్నాడు. ఇవన్నీ ఆపాలి. ఇలాంటి వాడిని కొట్టాలి. ఇక దుకాణం పెట్టే ధైర్యం రాకుండా చెయ్యాలి. అయ్యో, కాదు సోదరులారా, ఆపండి. నేను నరేష్ వేసినట్టుగానే మసాలాలు వేశాను. ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. దయచేసి నన్ను క్షమించండి. నేను ఎవరికీ తప్పు చేయాలనుకోలేదు. అని మహేష్ వేడుకున్నాడు. కాని గ్రామస్తులు కోపంగా ఇలా అరిచారు, నువ్వు మనుషుల ప్రాణాలతో ఆటలాడుతున్నావు. ఇలాంటి తప్పుకు శిక్ష తప్పదు. అందరూ కలిసి ఇతన్ని కొట్టండి. అలా అనగానే అందరూ మహేష్ను దారుణంగా కొట్టేశారు. ఆ రోజు నుంచే మహేష్కు ఒక నిజం అర్థమైంది. ఎవరైనా చేసిన పని కాపీ చేయడం కాదు, తమది తాముగా చేయడమే మంచిది.